పెళ్లి కాని జంటలు పెళ్లైన అక్రమ జంటలే వారి లక్ష్యం. అలాంటి వాళ్ళు కాస్త అనుమానాస్పదంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తే చాలు వారిపై కన్నేస్తారు. పోలీసులకు చెప్తామంటూ బెదిరిస్తారు. మైనర్లైతే డబ్బులు లాగేసుకుని వదిలేస్తారు. పెళ్లైన మహిళలైతే అప్పటికి ఏం తోస్తే అది చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటన నిందితుల తీరిది. శనివారం రాత్రి తన బంధువుతో వచ్చిన మహిళను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు వరుసగా 7 ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పరువు పోతుందని భావించి మరుసటి రోజు డబ్బులు బంగారం దోచుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు చొరవ తీసుకుని కేసును విచారించగా అత్యాచారం జరిగిన తీరు బయటపడింది. అదొక్కటే కాదు, గతంలోనూ బెదిరింపులకు పాల్పడి పలువురు నుంచి డబ్బులు లాక్కున్నారని బయటపడింది. రాష్ట్రంలో మహిళలపై వరుస లైంగిక దాడులు కలవరం సృష్టిస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఘటన మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళపై 7 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఆలయానికి వెళ్లిన అక్కడే నిద్ర చేయాలని భావించిన మహిళపై కొందరు యువకులు అత్యాచారం చేశారు. మహిళ ఓ బంధువుతో రాగా 2 భార్యాభర్తలు కారు ఒంటరిగా వచ్చారన్న అంశాన్ని అదునుగా తీసుకుని వారిని బెదిరించి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం మహిళ తరపు బంధువు తన డబ్బులు పోయాయని, బంగారం ఎత్తికెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఈ కేసును నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో 7 నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అంశం బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు గతంలోనూ ఈ తరహా బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాగినట్లు గుర్తించారు. నిందితులకు పోక్సో మీద అవగాహన ఉన్నందున మైనర్ బాలికలను బెదిరించి డబ్బులు తీసుకునేవారని, అధికంగా జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడే వాళ్ళని గుర్తించారు. ఈ మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ సత్యనారాయణ నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు విధించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. అంటే 7 వ్యక్తులు ముందు 4 అబ్జర్వ్ చేసి తర్వాత ఫోన్లో మిగతా వాళ్ళని పిలిపించుకుని అనుమానాస్పద కదలికలతో ఉన్న ఒక జంటని అర్ధరాత్రి అంటే ఇంచుమించు లేట్ నైట్ 10:30 ఆ ప్రాంతంలో గుడి నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావటం, వాళ్ళు ఈ యొక్క లోనకి ఎవరు జనసంచారం లేని ఈ యొక్క కొండ ప్రాంతం ఇదే ప్లేస్ ఇక్కడ రావటం తో పగలే ఎవరు కనపడతలేదు, రాత్రి అంటే ఇంకా అసలు ఎవరు ఉండరు జనసంచారం. దాన్ని అదునుగా భావించి ఈ యొక్క 7 క్రిమినల్స్ ఇక్కడ లోకల్లో ఎలక్ట్రీషియన్, ఆటో డ్రైవర్, 2 కుక్స్, ఒకరు టెంపుల్లోనే అవుట్ సోర్సింగ్ గా పనిచేసే ఒకతను, వీళ్ళందరూ కలిపి 7 పోలీసులు చెప్తాం లేకపోతే మీరు ఇల్లీగల్ గా వచ్చారు, మీరు భార్యాభర్తలు కాదు, వివాహితాన్ని తెలుసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకడు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. స్థానికంగా తిరుగుతున్న యువకులు మత్తు పదార్థాలకు బానిసలై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెల్లడించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సంఘటన ఆలయ ప్రాంగణంలో జరగలేదన్న ఆయన ఇక్కడకు వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు పహారా, హైమాక్స్ లైట్లు, సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. సర్వేలెన్స్ పెంచుతాము, లైటింగ్ కూడా ఇక్కడ పెంచుతాము. ఇంత దూరం వరకు కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది టెంపుల్ ల్యాండ్ కాదు, ఇది టెంపుల్ లోపల ఉన్న ల్యాండ్ కాదు. ఇది ఖచ్చితంగా ఆ ఏరియాలో సర్వేలెన్స్ పోలీస్ వాళ్ళు కూడా చెప్పినాను, డైలీ ఒక కానిస్టేబుల్ కానీ ఖచ్చితంగా టెంపుల్ దగ్గర ఉండాలి. ఇది మాకు అనుమానాలు ఏంటంటే ముందు కూడా ఈ 7 మంది రాక్షసులు కాకుండా ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా ఇది ఎప్పుడు ఇట్లా జరగకుండా ఈ ఏరియాలో, ఎందుకంటే ఎక్కువ జంగలు, ఇక్కడ అన్ని గుట్టలు ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా నిందితులను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కంప్లీట్ కాగానే ఖచ్చితంగా మీకు అందజేస్తాం. ఊర్కొండపేట అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించింది. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.